ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తన వ్యాఖ్యలను వక్రీకరించారని బాల్క సుమన్ అన్నారు. కేసులు తనకు కొత్తేమీ కాదని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలని అన్నారు. రోడ్ల మీదకి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీసు కాల పెడదాం, పోతే 3 నెలల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు గిది ఉండ. దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు చేసి అటు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో, వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. సింగరేణిలో స్కీములు లేవు, కేవలం స్కాములు మాత్రమే ఉన్నాయి. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాకుల వేలంలో కుంభకోణం, ఓబీ కాంట్రాక్ట్ వర్క్లలో కుంభకోణం, సుమారు 15,000 కోట్ల కుంభకోణాలు సింగరేణిలో ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగినాయి. దీని సంగతి ఏందని నిన్న మా హరీష్ అన్న మాట్లాడిండు. వాస్తవానికి ఆ సమావేశంలో కూడా మేము ఈ విషయాలను కూడా మాట్లాడినాం. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్క సుమన్ ఇట్లా, బాల్క సుమన్ అట్లా, ఇక మొత్తం బాల్క సుమన్ మీద దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గా ఉన్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్క సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట.